వ్యాప్తంగా రైతులు దోసపడుతున్న తరుణంలో రాష్ట్ర కిసాన్ మోర్చా ఆదేశానుసారము ప్రతి ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో రైతు సత్యాగ్రహ దీక్ష ఈరోజు ఇందూరు జిల్లా కేంద్రంలో ఈ రైతు సత్యాగ్రహ దీక్షకు అధ్యక్షత వహిస్తున్న కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు సోదరుడు తిరుపతి రెడ్డి గారికి, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఇందూరు జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి గారికి, కామారెడ్డి జిల్లా అధ్యక్షులు చిన్నరాజు గారికి, కామారెడ్డి జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు భాస్కర్ గారికి, వేదిక మీదున్న భారతీయ జనతా పార్టీ జనరల్ సెక్రటరీ పొత్తంకర్ లక్ష్మీనారాయణ గారికి, ఉపాధ్యక్షులు నాగోల్ లక్ష్మీనారాయణ గారికి, మరియు జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు నూతుల శ్రీనివాసరెడ్డి గారికి, డాక్టర్ బిలోజీ నాయక్ గారికి, కిసాన్ మోర్చా సభ్యులు హరీష్ రెడ్డి గారికి, రవీందర్ రెడ్డి గారికి, కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు భరత్ భూషణ్ గారికి, సోదరుడు శంకర్ గారికి, బొబ్బిలి వేణు గారికి, వేదిక మీదున్న ఇతర కిసాన్ మోర్చా సభ్యులకు, వేదిక ముందున్న జిల్లా వ్యాప్తంగా వివిధ మండలాల నుంచి వచ్చిన కిసాన్ మోర్చా మండల అధ్యక్షులకు మరియు కిసాన్ మోర్చా సభ్యులకు, భారతీయ జనతా పార్టీ నాయకులకు, కార్యకర్తలందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. ఎలక్షన్ కన్నా ముందు అంటే గత 16 నెలల ముందు రేవంత్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా కానీ 6 గ్యారంటీలు, కర్ణాటకలో 5 గ్యారంటీలు, ఇక్కడ 6 గ్యారంటీలు. మన మేనిఫెస్టోలో గ్యారంటీలు అంటే మనకు తెలుసుగా, ఏ ఒక్కటి కూడా ఇప్పటిదాకా గ్యారంటీ అమలు పరచలేదు. గ్యారంటీల విషయం మళ్ళీ మాట్లాడుకుందాం. కేవలము మహిళా సోదరి మనులకు ఫ్రీ బస్ తప్ప ఏ ఒక్కటి సంపూర్ణంగా కూడా ఒక స్కీము 16 నెలలు అయింది, ఏది కూడా ఇంప్లిమెంట్ కాలేదు. ఇక డిక్లరేషన్ల విషయంలో రైతు డిక్లరేషన్ వరంగల్లో భద్రకాళి అమ్మవారి సాక్షిగా రైతు డిక్లరేషన్ డిక్లేర్ చేసింది. ఎక్కడికి వెళ్ళినా యూత్ డిక్లరేషన్ హైదరాబాద్లో భాగ్యలక్ష్మి అమ్మవారి సాక్షిగా, బీసీ డిక్లరేషన్ కామారెడ్డి, ఎక్కడికి వెళ్ళినా కానీ అమ్మవారి సాక్షిగానే ఒట్టు పెట్టుకొని యూత్ డిక్లరేషన్ చేసింది. ఎందుకంటే ఏ అల్లా మీదనో ఏసుక్రీస్తు మీదనో ఒట్టేసే దమ్ము ధైర్యం లేనోడు ఈ కాంగ్రెస్ నాయకులకు వాళ్లకు వత్తాసు పలుకుడే తప్ప వాళ్ళ గురించి ఒక నోరెత్తి మాట్లాడే కూడా దమ్ము ధైర్యం లేదు. అసెంబ్లీలో రోజు చూస్తా ఉన్నా ఓవైసీ మాట్లాడుతుంటే సపోర్ట్ చేయరు. అదే భారతీయ జనతా పార్టీ నాయకులకు అరగంట సమయం ఇస్తే 20 నిమిషాల ముందటి నుంచే బిల్లు కొడతారు. ఎందుకంటే మేము అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పే దమ్ము ధైర్యం లేదు. ఈ బడ్జెట్ సమావేశాలు లేని ఉన్నట్లు, కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నాయి ఇచ్చే లేనట్లు పూర్తిగా అబద్ధపు మాటలతోటి ఈ బడ్జెట్ సమావేశాలు జరిగినాయి. ఇక రైతు డిక్లరేషన్లో ఏం చెప్పిండు? 2 లక్షల రుణమాఫీ మేము అధికారంకు రాగానే 7 రోజుల లోపల డిసెంబర్ 7 మా సోనియమ్మ జన్మదినం రోజున 2 లక్షల రుణమాఫీ ఏక మొత్తంలో ఒకేసారి చేస్తా చెప్పిండు. ఆ తర్వాత 100 రోజుల్లోపు డిక్లరేషన్లోని మేము ప్రతి ఎకరానికి వాళ్ళు 12,000 రూపాయలు ఇచ్చారు, మేము 15,000 రూపాయలు రైతు భరోసా ఇస్తా అని చెప్పిండు. పేరు మార్చిండు. రైతు కూలీలకు
కౌలుదారులకు ఎవరు పట్టించుకోలేదు ఇప్పటిదాకా. మేము 12,000 రూపాయలు ఇస్తామని చెప్పిండ్రు. ఇక ఏదైతే పంట నష్టపోతే ఫసల్ బీమా యోజన కేంద్రంలో కేంద్ర ప్రభుత్వము 10 సంవత్సరాల నుండి అమలు చేస్తూ ఉంటే అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం 16 నెలల పరిపాలన కానీ దానికి ఎటువంటి నిధులు కేటాయించకుండా ఆ ఫసల్ బీమా యోజన కూడా అమలు పరచలేదు. అరే నువ్వు ఈ ఇన్సూరెన్స్ ఇంప్లిమెంట్ చేస్తే రైతులకు కష్టపడి పెట్టుబడి అన్నా కదా వాపసు వస్తుంది కదా, ఏది లేదు. ఈరోజు రైతు రుణమాఫీ చేస్తామని చెప్పిండ్రు. మళ్ళీ దానికి ప్రతిపక్షాలు భారతీయ జనతా పార్టీ ముఖ్యంగా ఎక్కడ మీరు రైతు రుణమాఫీ పూర్తిగా చేసిండ్రు? 2 లక్షల రుణమాఫీ అని చెప్పిండ్రు. బట్టి విక్రమార్క గారు ఏం చెప్పిండ్రు? 2 లక్షల పైన చేయలేదు. మరి 2 లక్షల పై ఉన్న వాళ్ళకు కూడా పై అమౌంట్ కడితే 2 లక్షల రుణమాఫీ చేస్తానని సీఎం రేవంత్ రెడ్డి గారు గత అసెంబ్లీలో చెప్పింది. అంటే అబద్ధాలు మాట్లాడడం అనేది వీళ్ళ డిఎన్ఏ వీళ్ళ రక్తంలోనే ఉంది. మోసం చేయడం అనేది కేర్ ఆఫ్ అడ్రస్ కాంగ్రెస్, దోకా చేయడం అంటేనే కాంగ్రెస్. ఇట్లా అన్ని రకాల హామీలు ఇచ్చి ఇక వడ్లకు ప్రతి గింజకు 500 రూపాయలు బోనస్. పర్టికులర్లీ ఆ డిక్లరేషన్ లో చెప్పారు దొడ్డు వడ్ల ధర ఇది ఉంటుంది 2,150 రూపాయలు అనుకుంటా. దానికి 500 కలిపి మేము 2,600 చిల్లరిస్తామని చెప్పి నెగ్గిన తర్వాత దొడ్డు వడ్లకి ఇయ్యము, ఇతర అన్ని పంటలకు ఇస్తామని చెప్పిండు. ఈ విధంగా ఈరోజు రైతులకు అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతి సంవత్సర కాలంలో మొదటి దఫా వారి ప్రభుత్వంలో 1,00,000 రూపాయల రుణమాఫీ 5 సంవత్సరాలు పూర్తిగా చేసి, రెండో దఫా మేము పూర్తిగా చేయలేకపోయినాం, ఈ దఫా కూడా తప్పకుండా మేము చేస్తామని హామీ ఇచ్చి గెలిచిన తర్వాత దఫాలు చేస్తే వారిచ్చిన 1,00,000 రూపాయల రుణమాఫీ 75% మిత్తిలకైపోయింది. ఇక రైతు భరోసా సంవత్సరమే తగ్గొట్టింది కాంగ్రెస్ గవర్నమెంట్. 15,000 రూపాయలు అనుకున్నారు. సంవత్సరం తర్వాత ఈ వానాకాలం పంటకు 12,000 ఇస్తాము, మాకు చేత కాదు, మేము ఇచ్చిన హామీ మేము దాన్ని ఇంప్లిమెంట్ చేయలేము, అమలు పరచలేము అని చెప్పి 6,000 రూపాయలు ఇచ్చింది. అంటే వీళ్ళు ఏంటిది 17,000 ఇస్తా అని చెప్తే ఇప్పటి వరకు 2 సంవత్సరాల కాలంలో 6,000 రూపాయలు వచ్చినాయి. అంటే 14,000 రూపాయలు ప్రతి ఎకరానికి రైతుకు బాగున్నారని తెలియజేస్తా ఉన్నా. మేము రైతు రుణమాఫీ మొత్తం చేసామని మొత్తము గగ్గోలు పెడతా ఉంటారు. నేను ప్రభుత్వానికి అడుగుతా ఉన్నా, మా నిజామాబాద్ జిల్లాలో మీరు రైతు రుణమాఫీ పూర్తిగా చేస్తే 100% చేసినా అని చెప్తా ఉన్నారు కదా, 50% కూడా చేయలే. మీరు రైతు రుణమాఫీ చేసినామని చెప్తే నా ఎమ్మెల్యే పదవికి నేను రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నాను తెలియజేస్తా ఉన్నా. మీరు దొంగలు. ఈరోజు 20% కమిషన్ కలవబడ్డ మీరు రైతుల కోసం వినపడతలేదు. మీకు రైతులు అమ్మో రామచంద్ర అని చెప్తుంటే ఒకవైపు పంటలు ఎండిపోతా ఉంటే ఈరోజు మీరు జల్సాలు ఆడుతూ ఉన్నారు, హెలికాప్టర్ల మీద తిరుగుతూ ఉన్నారు. కేంద్రం ఏం చేసింది అడుగుతారు. కేంద్రం ఏం చేయలేదు. రైతు దీక్ష ఏం చెప్పారు? ఈరోజు మా అధ్యక్షుడు చెప్పినట్లు ఒక సొసైటీగా ఏర్పడి రైతు పంట యూనియన్ వాళ్ళంతా కూడా ఏర్పడితే పండించిన పంట దేశంలో ఎక్కడన్నా వెళ్ళి ఎక్కడ అధిక ధర ఉంటే అక్కడ అమ్ముకునే సౌలతో అనేక సౌకర్యాలు చేస్తే దాని వెనకాల ఏదైతే బీజేపీ వ్యతిరేక శక్తులు పనిచేసి దాన్ని నీరుగార్చింది. కానీ ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ అంటే రైతుల పక్షపాతి పార్టీ. ఈరోజు
కేంద్రంలో నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత గత కొన్ని సంవత్సరాల క్రితము రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని సుమారు 1050 కోట్లతోటి మళ్ళీ మళ్ళీ స్టార్ట్ చేయడము. ఈరోజు ప్రతి రైతుకు అధ్యక్షులు వారు చెప్పినట్లు ఎకరానికి ఎక్కడ ఇబ్బంది కలగకుండా ప్రతి సంవత్సరము ఎకరానికి 12,000 వస్తూ ఉన్నాయి. తర్వాత ఎరువుల మీద సబ్సిడీ స్వతంత్రం వచ్చిన తర్వాత ఏ ప్రభుత్వం ఇవ్వనంత సుమారు ఎకరానికి 20,000 రూపాయలు బెనిఫిట్ అవుతా ఉంది రైతుకు. అంటే ఎకరానికి 32,000 రూపాయలు కేంద్రం ఇస్తా ఉంటే మీరు ఇస్తాన్న ఏ హామీని పెడచెవున పెట్టి ఈరోజు కేంద్రం మీద బండాలు వేస్తా ఉన్నారు. చేతులు ఎత్తేసింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వము. 6 గ్యారెంటీలకు దిక్కు లేదు, ఏ డిక్లరేషన్లకు దిక్కు లేదు, వాళ్ళ 420 హామీలకు పత్తా లేకుండా పోయింది. ఈరోజు ప్రవేశపెట్టిన బడ్జెట్లో రైతు రుణమాఫీ విషయంలో కానీ 20,000 కోట్లు చేసిందని చెప్తా ఉన్నారు. నువ్వు చేస్తున్న 40,000 కోట్ల రూపాయలు. ఆ తర్వాత మీ క్యాబినెట్ పెట్టుకొని మీరే డిక్లేర్ చేసారు 35,000 కోట్లని. ఈరోజు మళ్ళీ బడ్జెట్లో రైతులకు మొండి చేయి చూపెడతా ఉన్నారు. రైతు తిరగబడితే ఎవ్వరు కూడా ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా నిలబడది. ఎందుకంటే ఇవాళ దేశ ప్రజలందరికీ ఒక వెన్నుముక ఇలా మనం తింటున్నాం తాగుతున్నామంటే ఇలా రైతు బాగుంటేనే మనం అందరం కూడా సుఖంగా ఉన్నాం. తప్పకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వము రైతులకు ఇస్తున్న హామీ ప్రతి ఒక్కటి నెరవేర్చాలని అప్పటి వరకు భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో మీరు ఇస్తున్న రైతులకు ఇస్తున్న ప్రతి ఒక్క హామీని నెరవేర్చే వరకు మేము పోరాటం చేస్తామని రైతుల పక్షాన ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ అండగా ఉంటుందని తెలియజేస్తూ మరి ఒక్కసారి సీఎం రేవంత్ రెడ్డి గారు కళ్ళు తెచ్చుకొని ఈ హెచ్చరికని వినాలని. ఎందుకంటే ఈరోజు ఆయన పరిస్థితి పాపం ఆయన పార్టీలో ఆయనకు గ్రూపులు తయారవుతూ ఉన్నాయి. బయట ఒకటి మాట్లాడితే అసెంబ్లీలో ఒకటి మాట్లాడతారు, నాతో చేత కాదంటే వీళ్ళు ఇస్తూ అంటారు. ఇవన్నీ కూడా జరుగుతున్న సందర్భంగా మరి ఒక్కసారి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. రైతులకు ఇస్తున్న హామీలన్నీ కూడా పూర్తి చేయాలని తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ జై కిసాన్, భారత్ మాతాకి. ప్రభుత్వం తెలంగాణలో ఎలక్షన్ కన్నా ముందు 6 గ్యారంటీలు, 5 డిక్లరేషన్లు, 420 హామీలతోటి గద్దెనెక్కిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ముఖ్యంగా దేశానికి వెన్నెముకైన రైతుల విషయంలో వరంగల్ డిక్లరేషన్, భద్రకాళి అమ్మవారి సాక్షిగా రైతుల డిక్లరేషన్ డిక్లేర్ చేయడం జరిగింది. రైతుల గురించి మేము 2 లక్షల రుణమాఫీ చేస్తాం. అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాల కాలంలో 2 లక్షలు పూర్తిగా రుణమాఫీ చేయలేదు. రైతు భరోసా వాళ్ళు 12,000 ఇస్తే మేము 15,000 ఇస్తాం. మేము ఏదైతే రైతుకు ఇన్సూరెన్స్, పంట నష్టపోతే రైతు బీమా పథకాన్ని ఇంప్లిమెంట్ చేస్తాం. దొడ్డు వడ్లకు 2,150 రూపాయలకు ఇట్లా చూపెట్టి దానికి 500 రూపాయలు జోడించి దొడ్డు వడ్లు ప్రతి వడ్ల గింజకు దాంతోపాటు అన్ని పంటలకు మద్దతు ధరతో పాటు బోనస్ ఇస్తామని చెప్పి ఈరోజు రైతులకు దోకా చేసిందంటే కాంగ్రెస్ ప్రభుత్వం. ఎందుకంటే కాంగ్రెస్ రక్తంలోనే ఉంది మోసం, ఆయన డిఎన్ఏలోనే ఉంటుంది. రైతు రుణమాఫీ చేస్తామని చెప్తా ఉన్నారు. 48% కూడా పూర్తిగా చేయలేదు. దానికి సమాధానం లేదు. అసెంబ్లీలో అన్నీ పూర్తి చేస్తాం. మేము 12,000 రూపాయలు అందరికీ ఇచ్చినాము. నువ్వు 15,000 రూపాయలు ఎకరానికి ఇస్తా అని చెప్పి ఈరోజు 12,000 ఇవ్వడం అది కూడా మోసమే. రైతు కూలీలకు ఏ ప్రభుత్వం పట్టించుకోలేదు. మేము 12,000 రూపాయలు ఇస్తా అని చెప్పి రైతు కౌలుదారులకు 12,000 రూపాయలు ఇస్తా అని చెప్పి ఈరోజు అన్ని రకాలుగా మోసం చేసిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా రాష్ట్ర పిలుపు మేరకు ప్రతి జిల్లా కేంద్రంలో ఈరోజు
ఇందూరు నగరంలో భారతీయ కిసాన్ మోర్చా ఇందూరు శాఖ అధ్యక్షులు తిరుపతి రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు ధర్నా చేయడం జరుగుతూ ఉంది. రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది, ప్రజలందరూ సుఖ సంతోషంగా ఉంటారు. ఇటువంటి రైతులకు నువ్వు మోసం చేసిన రేవంత్ రెడ్డికి రాబోయే రోజులలో తగిన గుణశాస్త్రి చెప్తారని మేము తెలియజేస్తూ ఉన్నాం. జై జవాన్ జై కిసాన్.